మరో బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ఫాల్కన్ స్కామ్ కేసు సిఐడికి బదిలీ అయింది. చిన్న పెట్టుబడులతో అధిక లాభాలు ఇస్తామంటూ మోసం చేసింది. దేశవ్యాప్తంగా 2,000 కోట్ల రూపాయలను ఫాల్కన్ సంస్థ కొట్టేసింది. దీంతో సైబరాబాద్లోని ఈఓడబ్ల్యూలో ఫాల్కన్ సంస్థపై కేసు నమోదైంది. ఫాల్కన్ స్కామ్ వెలుగులోకి రాగానే చార్టెడ్ ఫ్లైట్లో చైర్మన్ దుబాయ్కి పారిపోయాడు. 15 రోజుల క్రితం దుబాయ్ నుంచి చార్టెడ్ ఫ్లైట్ హైదరాబాద్ వచ్చింది. శంషాబాద్ ఎయిర్పోర్ట్ లో ఫ్లైట్ ని ఈడీ అధికారులు సీజ్ చేశారు. ఎలాంటి వ్యాపారాలు చేయకూడదు అని పెట్టుబడిదారుల డబ్బుని ఖాతాదారులకు చెల్లిస్తూ ఫాల్కన్ సంస్థ మోసం చేసింది. రైట్, మరో బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ఫాల్కన్ స్కామ్ కేసు సిఐడికి బదిలీ అయింది. చిన్న పెట్టుబడులతో అధిక లాభాలు ఇస్తామంటూ మోసం చేసింది. దేశవ్యాప్తంగా 2,000 కోట్ల రూపాయలను ఫాల్కన్ సంస్థ కొట్టేసింది. దీంతో సైబరాబాద్లోని ఈఓడబ్ల్యూలో ఫాల్కన్ సంస్థపై కేసు నమోదైంది. ఫాల్కన్ స్కామ్ వెలుగులోకి రాగానే చార్టర్డ్ ఫ్లైట్ లో చైర్మన్ దుబాయ్కి పారిపోయాడు. 15 రోజుల క్రితం దుబాయ్ నుంచి చార్టర్డ్ ఫ్లైట్ హైదరాబాద్ కు వచ్చింది. శంషాబాద్ ఎయిర్పోర్ట్ లో ఫ్లైట్ ని ఈడీ అధికారులు సీజ్ చేశారు. ఎలాంటి వ్యాపారాలు చేయకుండానే పెట్టుబడిదారుల డబ్బునే ఖాతాదారులకు చెల్లిస్తూ ఫాల్కన్ సంస్థ మోసం చేసింది. ఫాల్కన్ స్కామ్ కేసు సిఐడికి బదిలీ అయింది. చిన్న పెట్టుబడులతో అధిక లాభాలు ఇస్తామంటూ మోసం చేసింది. దేశవ్యాప్తంగా 2,000 కోట్ల రూపాయలను ఫాల్కన్ సంస్థ కొట్టివేసింది. దీంతో సైబరాబాద్లోని ఈఓడబ్ల్యూలో ఫాల్కన్ సంస్థపై కేసు నమోదైంది. ఫాల్కన్ స్కామ్ వెలుగులోకి రాగానే చార్టర్డ్ ఫ్లైట్ లో చైర్మన్ దుబాయ్కి పారిపోయాడు. 15 రోజుల క్రితం దుబాయ్ నుంచి చార్టర్డ్ ఫ్లైట్ హైదరాబాద్ కు వచ్చింది. శంషాబాద్ ఎయిర్పోర్ట్ లో ఫ్లైట్ ని ఈడీ అధికారులు సీజ్ చేశారు. ఎలాంటి వ్యాపారాలు చేయకుండానే పెట్టుబడిదారుల డబ్బునే ఖాతాదారులకు చెల్లిస్తూ ఫాల్కన్ సంస్థ మోసం చేసింది. ఫాల్కన్ స్కామ్ కేసు గురించి మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి రత్నకుమార్ అందిస్తారు. రత్నకుమార్, ఫాల్కన్ స్కామ్ అనేది ఈ మధ్య కాలంలో సంచలనం సృష్టించినటువంటి కేసుగా చెప్పాలి. తక్కువ పెట్టుబడులతో అధిక లాభాలు ఇప్పిస్తామంటూ దాదాపు 1,700 కోట్ల రూపాయలను వసూలు చేసింది ఫాల్కన్ కంపెనీ. పెట్టుబడిని అంతర్జాతీయ సంస్థల్లో పెట్టి లాభాలను పంచుతాము, దాన్ని ప్రతి ఒక్కళ్ళకి అందజేస్తాము అని మాయమాటలను పలికింది. ఇది నమ్మిన ప్రజలు దాదాపు కోట్ల రూపాయల పెట్టుబడి పెట్టారు. అయితే వచ్చినటువంటి పెట్టుబడి డబ్బులు మొత్తాన్ని వచ్చిన డబ్బులతోనే కీలక సూత్రధారి అమర్దీప్ కుమార్ చార్టర్డ్ ఫ్లైట్స్ కొనుగోలు చేసి విలాసవంతమైనటువంటి జీవితాన్ని గడపడం స్టార్ట్ చేశారు. వీటన్నిటికి సంబంధించి ఆరా తీసిన తర్వాత కొన్ని నెలలు గడిచిన తర్వాత ప్రజలు తమకు రావాల్సినటువంటి డబ్బులు అనేవి పక్కదారి పడుతున్నాయి అనేటువంటి విషయం గ్రహించి ఇమ్మీడియట్ గా దాని మీద ఆరా తీసినప్పుడు కంపెనీకి సంబంధించిన నిర్వాహకులు పత్తా లేకుండా పోయారు. ఇమ్మీడియట్ గా దీని మీద పోలీసులకు ఫిర్యాదు చేయడంతో సైబరాబాద్ ఎకనామికల్ అఫెన్స్ వింగ్ ఈఓడబ్ల్యూ కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తోంది. ఎప్పుడైతే ఈ కేసు వెలుగులోకి వచ్చిందో దీంట్లో కీలక సూత్రధారి అమర్దీప్ పరారీలో ఉన్నాడు. అయితే తను ఈ విలాసవంతమైనటువంటి జీవితం కోసమే పెట్టుబడిదారుల యొక్క డబ్బులను వాడుతున్నాడన్న విషయం గ్రహించిన తర్వాత గత కొన్ని రోజుల క్రితం దుబాయ్ నుంచి హైదరాబాద్ వచ్చినటువంటి చార్టర్డ్ ఫ్లైట్ ను ఈడీ అధికారులు సైతం రంగంలోకి దిగి ఆ చార్టర్డ్ ఫ్లైట్ ను సీజ్ చేశారు. ఇక వీటితో పాటు ఫాల్కన్ సిఇఓ కుటుంబాలతో కలిసి అమర్దీప్ ఎస్కేప్ అయినట్లు గుర్తించారు. వీటిని పట్టుకునేందుకు ఇప్పటికే దాదాపు అమర్దీప్ తో పాటు ఈ కేసులో ఇన్వాల్వ్ అయినటువంటి 15 మంది మీద సైబరాబాద్ పోలీసులు కేసు నమోదు చేసి వాటిని పట్టుకునేందుకు లుకౌట్ నోటీసులను జారీ చేశారు. ఇక ఇదిలా ఉంటే ఈ కేసుకు సంబంధించి ఇప్పుడు తాజాగా కేసును సిఐడికి అప్పగిస్తూ నిర్ణయం తీసుకున్నారు. క్రైమ్ ఇన్వెస్టిగేషన్ బ్యూరో డీజీ శిఖర్ గోయల్ ఆధ్వర్యంలో ఈ కేసు యొక్క ఇన్వెస్టిగేషన్ అనేది కొనసాగిపోతుంది. ఇప్పటికే పలు కేసులు అనేవి సిఐడి చేరుకుంటున్నాయి. మరోవైపు ఈ మధ్య కాలంలో సంచలనం సృష్టించినటువంటి బెట్టింగ్ యాప్స్ కేసు సైతం సిఐడికే చేరుకుంది. ఇప్పుడు ఫాల్కన్ కేసును కూడా సిఐడికే అప్పగిస్తూ నిర్ణయం తీసుకున్నారు. రైట్ రత్నకుమార్, థ్యాంక్ యూ.